ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఫీవర్ తగ్గిన తర్వాత విపరీతమైన జాయింట్ పెయిన్స్. అసలది ఎంత ట్రామాటిక్ అయిపోతుందంటే పాపం పేషెంట్స్‌కి. ఎందుకు సార్ ఈ మధ్య ఎందుకు అలాంటి అవునండి. కొత్త కొత్త యాక్చువల్‌గా జబ్బులొస్తున్నాయి? ఏంటంటే ఇది చికెన్ గున్యా ఈ ఇయర్ ఎక్కువొస్తుందండి. లాస్ట్ ఇయర్ యూజువల్‌గా డెంగ్యూ, అంతకుముందు ఇయర్ కోవిడ్ ఎక్కువొచ్చింది. ఈ ఇయర్ మళ్ళీ ఒక 5 ఇయర్స్, 6 ఇయర్స్ బ్యాక్ చికెన్ గున్యా ఫీవర్స్ వస్తుండే. మళ్ళీ చాలా రోజులు ఇయర్స్ తర్వాత ఈ ఇయర్ స్పెసిఫిక్‌గా ఈ ఇయర్ చికెన్ గున్యా ఫీవర్స్ ఎక్కువైతున్నాయి. ఈ చికెన్ గున్యా వైరస్ అని ఏంటంటే జాయింట్స్‌ని ఎఫెక్ట్ చేస్తుందండి. చికెన్ గునియా ఫీవర్ అన్నది మనము టెస్ట్ చేస్తే ఇది చికెన్ గునియా చెకింగ్ అనా చేస్తే కాదా అని తెలుస్తుంది. తెలుస్తుందా కానీ సార్? ఇమ్మీడియేట్‌గా ఫస్ట్ డే ఆఫ్ ఫీవర్‌లో తెలీదు. 4-5 డేస్ తర్వాత తెలుస్తుంది. బ్లడ్ టెస్ట్‌లో తెలుస్తుంది. చికెన్ గున్యా ఐజీఎం అని చెక్ చేయాలి. లేదంటే పీసీఆర్ అనే టెస్ట్ ఉంటుంది. బ్లడ్ టెస్ట్ తెలుస్తుంది. కానీ ఫస్ట్ 2-3 డేస్‌లో చెక్ చేస్తే నెగెటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళ సిమ్టమ్స్‌ని బట్టి పర్సిస్టెంట్ జాయింట్ పెయిన్స్ ఉంటాయి. కానీ ఒక రీజన్ ఏంటంటే ఫీవర్ తగ్గుతుంది. ఇన్ఫెక్షన్ అనేది తగ్గుతుంది. కాకపోతే ప్రొలాంగ్డ్ జాయింట్ పెయిన్స్ ఉంటున్నాయి. చాలా మందికి 15 డేస్, 1 మంత్, 2 మంత్స్ అలా జాయింట్ పెయిన్స్ ఉంటున్నాయి. వాళ్ళ సిమ్టమ్స్‌ని బట్టి కొంతవరకు పెయిన్ కిల్లర్స్ ఇవ్వచ్చు. తర్వాత యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్ అని ఉంటాయి. ఆ జాయింట్ మీద వైరస్ ఒక ఎఫెక్ట్‌ని తగ్గించే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ డ్రగ్స్, కీళ్ళవాతం తగ్గించే డ్రగ్స్ కొన్ని ఉంటాయి. అవి మనం ప్రొలాంగ్డ్‌గా యూజ్ చేయొచ్చు. స్టెరాయిడ్స్ కానీ, పెయిన్ కిల్లర్స్ కానీ ఏంటంటే విపరీతమైన జాయింట్ పెయిన్స్ ఉంటే టెంపరరీగా వాడాలి. ఎందుకంటే పెయిన్ కిల్లర్ లాంగ్ టర్మ్ యూజేజ్‌లో కిడ్నీస్ కానీ, వేరే అదర్ ఆర్గాన్స్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం.